ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రఫ్ ఆడించాడు. బీసీసీఐ నయా రూల్తో దేశవాళీ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన జడేజా సౌరాష్ట్ర తరపున అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. ఢిల్లీతో ప్రారంభమైన మ్యాచ్లో రవీంద్ర జడేజా 12 వికెట్లు పడగొట్టి సౌరాష్ట్రకు ఘన విజయాన్ని అందించాడు. జడేజా ధాటికి ఈ మ్యాచ్ 2 రోజుల్లోనే ముగిసిపోయింది. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టిన జడేజా రెండో ఇన్నింగ్స్లో 7 వికెట్స్ తీశాడు. బ్యాటింగ్లో 38 పరుగులు చేసి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో ఈ మ్యాచ్లో సౌరాష్ట్ర 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జడేజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. దేశవాళీ క్రికెట్లో రీ ఎంట్రీ ఇచ్చిన మిగతా ఇంటర్నేషనల్ స్టార్స్ అంతా విఫలమవ్వగా జడేజా ఒక్కడే అసాధారణ ప్రదర్శన కనబరచడం గమనార్హం. ఈ మ్యాచ్లో ఢిల్లీ తరపున రిషబ్ పంత్ బరిలోకి దిగ్గా 2 ఇన్నింగ్స్లో అతను విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో ధర్మేంద్ర జడేజా బౌలింగ్లోనే అవుట్ అవ్వగా రెండో ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజాకు వికెట్ సమర్పించుకున్నాడు. అయితే తొలి ఇన్నింగ్స్లో ఒక్క పరుగే చేసిన పంత్ రెండో ఇన్నింగ్స్లో 17 పరుగులకే వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 49.4 ఓవర్స్లో 188 పరుగులకు ఆల్అౌట్ అయింది. కానీ సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 271 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. దాంతో 83 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ 25.2 ఓవర్స్లో 94 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో సౌరాష్ట్ర ముందు 12 పరుగుల లక్ష్యమే నమోదవ్వగా సౌరాష్ట్ర 15 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.